నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యంత చర్చనీయాంశంగా మారాడు. ఈ టోర్నమెంట్లో అతను అత్యధిక పరుగులు సాధించి టీమిండియాకు టైటిల్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అద్భుతమైన బ్యాటింగ్తో పాటు టోర్నమెంట్ మొత్తంలో అతని స్థిరమైన ఆటతీరు కారణంగా అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. శాంసన్ ప్రదర్శన చూసిన తర్వాత ఇప్పుడు అతన్ని భారత టీ20 జట్టు కెప్టెన్గా నియమించాలనే చర్చలు మొదలయ్యాయి. మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందిస్తూ సంజు కెప్టెన్గా ఎంపిక అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఒక మంచి కెప్టెన్ అంటే ప్రపంచాన్ని చూసిన అనుభవం ఉండాలి అని కైఫ్ అన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడి విలువ తెలుసుకొని ఫామ్లో లేని ఆటగాళ్లను కూడా ప్రోత్సహించే నాయకత్వం కెప్టెన్లో ఉండాలని చెప్పాడు. విఫలమవ్వడం ఆటలో భాగమేనని అర్థం చేసుకునే వ్యక్తి కెప్టెన్గా ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని కైఫ్ అన్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు గురించి చర్చ కొనసాగుతుంది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్నాడు. 2028 టీ20 వరల్డ్ కప్ సమయానికి అతను 37 ఏళ్ల వయసులో ఉంటాడు. ఆ సమయంలో కూడా అతనే కెప్టెన్గా కొనసాగుతాడా అనేది అతని ఫామ్, ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది. ఈ టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించినప్పటికీ వ్యక్తిగతంగా సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. మొత్తం టోర్నమెంట్లో అతను కేవలం యూఎస్ఏపై మాత్రమే అర్ధశతకం సాధించాడు. సెమీఫైనల్, ఫైనల్లో కూడా అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఫైనల్లోనైతే గోల్డెన్ డక్అవుట్గా కావడం అభిమానులను నిరాశపరిచింది. టోర్నమెంట్ మొత్తం మీద సూర్యకుమార్ యాదవ్ 30.25 సగటుతో 242 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 136 వద్దే నిలిచింది. ఈ గణాంకాలను చూస్తే అతని ఫామ్పై ప్రశ్నలు రావడం సహజం. అయితే అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లో బాగా రాణించాడు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో టీ20 జట్టు నాయకత్వం సంజు శాంసన్ చేతుల్లోకి వెళ్లే అవకాశాలపై చర్చ మరింత వేగంగా జరుగుతోంది.